హరి ఓం నమో నారాయణాయ నమః. జ్ఞానం, ఈ సకల జ్ఞానం కూడా అందరికీ అవసరమే. జ్ఞానం మనం పొందినాము అంటే ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎవరికి హాని కలిగించకుండా, హింసా ప్రవృత్తి లేకుండా జీవించడం మానవ జీవిత లక్ష్యం. జ్ఞానంలో పరమాత్ముడు చెప్పిందే జ్ఞానం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బోధించినది జ్ఞానం. ఆ జ్ఞానానికి ఏమిటే మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా పరమాత్ముని జ్ఞానమే అతి ప్రధానమైనదిగా మనం గుర్తించాలి. భక్తి కలిగి ఉండాలి. అందరూ భక్తి కలిగి ఉండండి. భక్తి అంటే మూఢభక్తి కాకూడదు, అంధభక్తి కాకూడదు. మూఢభక్తి అంధభక్తి కాకుండా ఏంది అని అడుగుతారా? మూఢభక్తి అంధభక్తి కానిది దైవానికి ధర్మానికి విరుద్ధంగా చేసేటివి అన్నీ కూడా మూఢభక్తులు, అంధభక్తులు అని పడతాయి. అంటే మీ దైవం యొక్క శాసనాన్ని, దైవం నిర్మించినటువంటి సత్యాన్ని, ధర్మాన్ని, నీతిని, నియమాన్ని నటిని గాలికి వదిలేసేసి మనం ఎంత భక్తి ప్రదర్శించినా, ఎన్ని నైవేద్యాలు సమర్పించినా భగవంతుడు స్వీకరించాడు. నీతి అనేది ఆయన మొదటి మాట. సత్యం అనేది దానికి ఆ ప్రాణాన్ని పోస్తుంది. నీతికి ప్రాణం పోసేది సత్యం, ధర్మానికి ప్రాణం పోసేది సత్యం. సత్యమే భగవంతుడు, సత్యనారాయణుడు. సత్యనారాయణ పూజ చేస్తాం. సత్యనారాయణ పూజ చేశాక ఆ పూజలో చెప్పబడుతున్నట్టు కథలు ఏం తెలియజేస్తుంది? స్వాముల వారు, పురోహితుల వారు ఆ స్వామి కథలను చెప్తారు. ఆ కథలలో సకల జ్ఞానము, సర్వజ్ఞానము, సమస్త స్వరూపము, సమస్త సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరిని స్మరించండి. అందుకే అంటాడు అన్నమాచార్యులు, ఏ పురాణములెన్ని వెతకినా, ఏ శాస్త్రములు ఎన్ని చూసినా, శ్రీహరిదాసులు చెడరెన్నడును, శ్రీహరిదాసులు చెడరెన్నడును. ఏకేశ్వర ఆలోచన ఉండాలి, కానీ ద్వంద్వరీతిలో పోకూడదు. శ్రీహరిదాసులు చెడరన్నప్పుడు అప్పుడు హరుడేమైనాడు, బ్రహ్మేమైనాడు, ఇతర దేవతలు అనే అనుమానం రాకూడదు. అన్ని ఆయన స్వరూపాలే. ఈశ్వరుడైనా, బ్రహ్మ అయినా, సకల దేవతలైనా నారాయణ స్వరూపాలే. నారాయణ స్వరూపాలన్నీ ఈశ్వర స్వరూపాలే. హరిహరులకు భేదమే లేదు అనేది జగమెరిగిన సత్యం. మన ఆధ్యాత్మిక విధానంలో చెప్పేటటువంటి ఒక మహత్తర జ్ఞానం. కనుక వేరే దేవతల గురించి ఏమనుకుంటారో అని అనుమానం ఉండకూడదు మనకు. హరి అన్నప్పుడు హరిని నమ్మండి, హరుడు అన్నప్పుడు హరిని నమ్మండి. హరిలో హరుణ్ణి చూడండి, హరిలో హరిని చూడండి, బ్రహ్మను చూడండి, సృష్టినే చూడండి, విశ్వాన్నే చూడండి. భక్తి అంటే అది. భక్తి అంటే సర్వము తానైన వాడెవడో అతడే భక్తి. అతనిని నమ్మి కొలిస్తే చెడిపోయిన వాళ్ళు అంటే ఎవ్వరూ లేరు. మనం గుణపరంగా కొంత వదులుకున్న తర్వాత పశ్చాత్తాపం చేసి పరమాత్మ పాదాలు పట్టుకుంటే చాలు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఇంతకు మించిన దివ్యానందం ఆ రెండు పేర్లు స్మరిస్తున్నప్పుడు, ఒక పేరు రామనామం ధర్మానికి, ఆదర్శానికి మూలం. రెండవ పేరు కృష్ణం సత్యానికి, జ్ఞానానికి సమదృష్టిని ఇచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మూలం. కనుక ఈ రెండు పేర్లే మహామంత్రాలుగా చెప్పబడుతుంది. అందుకే శ్రీ ప్రభుపాద వేదాంతుల వారు ఇస్కాన్ అనేటువంటి వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయగలిగారంటే ఆయన జ్ఞానం అమోఘం, అనంతం. నమో కృష్ణ, నమో కృష్ణ. అందరూ కూడా భక్తిని కలిగి ఉంటే భగవంతుడి దగ్గర అవుతాము. అప్పుడు మనకు సద్గతులు లభిస్తాయని ఆలోచన రావాలి. మన తరారు వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఒక దుర్మార్గుడు అని చెప్పుకునేదానికి మా తాత, మా ముత్తాత
ఒక భక్తుడు ఒక యోగి అని చెప్పుకోవడానికి మా ముత్తాత ఒక తాత తేడా ఉంటుంది కదా. కనుక తేడాలు గ్రహించి జీవన విధానాన్ని మార్చుకుంటూ రావాలి. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.